అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కొండా సురేఖ మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం దాదాపు 95% కనబడుతున్నది. కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పించడానికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒకవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ప్రెజర్ పెట్టించిండు. కొండా సురేఖ మంత్రి పదవి ఖచ్చితంగా తీసేయాల్సిందే, కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటే ఇబ్బంది అవుతుంది, కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ నుండి తీసేసినా ఏమి ఇబ్బంది లేదు, ఆమె వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, ఆమె వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, సో కొండా సురేఖను ఇమీడియట్లీ తొలగించండి అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ హైకమాండ్కి కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 30-40 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కొండా సురేఖకు సంబంధించినటువంటి టాపిక్ మాట్లాడలేదు. ప్రెస్ మీట్ మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది జర్నలిస్టులు రేవంత్ రెడ్డిని అడిగారు, మరి కొండా సురేఖ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, కొండా సుష్మిత మీ పైన మాట్లాడింది, మరి మీరు ఏమైనా రెస్పాన్స్ అవుతారా, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డిని అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ఒకే ఒక్క మాట చెప్పిండు. ఏమన్నాడు రేవంత్ అన్న అంటే, అంతా హైకమాండ్ చూసుకుంటారు, హైకమాండ్ ఏ మాట అంటే ఆ మాట మీద నేను కట్టుబడి ఉంటా, హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయాలతోటి నేను ముడిపడి ఉంటా, హైకమాండ్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా నేను ఓకే చెప్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పిండట, ఎట్టి పరిస్థితులలో కొండా సురేఖను తొలగించాల్సిందే, కొండా సురేఖను తీసేస్తేనే నేను ముఖ్యమంత్రి పదవిలో కంటిన్యూ అవుతా, లేకపోతే అవసరం అనుకుంటే నా ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా అని కూడా రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి కూడా చెప్పిపించిండట. ఇప్పుడు దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 66 మందిలో రేవంత్ రెడ్డిని పక్కన పెడితే దాదాపు ఒక 20-22 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించాల్సిందే అని చెప్తున్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలందరూ సైలెన్స్ ఉన్నారు, మంత్రులందరూ సైలెన్స్ ఉన్నారు, మంత్రులు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. కానీ రేవంత్ రెడ్డి అనుకూల వర్గం, రేవంత్ రెడ్డికి క్లోజ్ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కొండా సురేఖను ఎట్టి పరిస్థితులలో తొలగించాల్సిందే అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే అసలు జరిగినటువంటి కథ ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు, 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టిండు, 5 గంటలకు ప్రెస్ మీట్ అయిపోయింది. నిన్న రాత్రికి రాత్రి కొండా సురేఖ పేసీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేసేసారు, అంటే డిపార్ట్మెంట్ మార్చేసారు. కొండా సురేఖ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులను తీసేసి వేరే శాఖకు అటాచ్ చేసారు. సో కొండా సురేఖ శాఖలో కొండా సురేఖకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు, లేకపోతే కొండా సురేఖకు క్లోజ్ ఉండేటటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ తీసేసారు. అంటే ఆల్రెడీ సంకేతాలు వచ్చినాయి. ఇప్పుడు కొండా సురేఖ పేసీలో ఉన్నటువంటి కొంతమందిని మార్చేసిరంటేనే అర్థమైపోతుంది కొండా సురేఖను కూడా మార్చేయబోతున్నారు, కొండా సురేఖ మంత్రి పదవి కూడా పోబోతుంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు, ఒక హింట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే రాత్రికి రాత్రే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఢిల్లీకి రిపోర్ట్ పంపించారట. ఒక కొండా సురేఖ పైన ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించమని చెప్పి 20-25 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాడు, 2-3 మంత్రులు డిమాండ్ చేస్తున్నారు, 2-3 ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. సో కొండా సురేఖను తీసేయాల్సిందే అని చెప్పి హైకమాండ్కి ఒక నివేదికను పంపించారట, హైకమాండ్కి ఒక రిపోర్ట్ పంపించేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇప్పుడు ఆ రిపోర్ట్ సోషల్ మీడియాలో రకరకాల చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు నిన్ననేమో రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు హైకమాండ్ కొండా సురేఖ మంత్రి పదవి తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. నాట్ ఓన్లీ కొండా సురేఖ, చిన్నారెడ్డి పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం డిసిషన్ తీసుకోబోతున్నారట. చిన్నారెడ్డికి సంబంధించినటువంటి పదవిని కూడా అధిష్టానం తొలగించబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి అంశం. కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవిని కూడా కాంగ్రెస్ అధిష్టానం బర్తరఫ్ చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ఎంత విచిత్రం, ఎంత అన్యాయం అంటే, ఒక బీసీ బిడ్డ, కష్టపడి ఎదిగినటువంటి బిడ్డ కొండా సురేఖ, ఒక బీసీ బిడ్డను పట్టుకొని రేవంత్ రెడ్డి కుట్రలు చేసి కొండా సురేఖను కావాలనే తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు కొండా సురేఖ బిడ్డ మాట్లాడితే కొండా సురేఖకి ఏం అవసరం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలన్నా? రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి లగిచర్ల ఇష్యూలో రైతులను పోలీసులను పెట్టి కొట్టించిండు, భూములు గుంజుకుందామని చూసిండని చెప్పి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇప్పుడు తిరుపతి రెడ్డి తప్పు చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నా? ఎంత విచిత్రం! కుటుంబంలో ఎవరో తప్పు చేస్తే వేరే వాళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు మొన్న బండి సంజయ్ వాళ్ళ కొడుకు పైన కేసు అయింది, వాళ్ళ కొడుకు జైలుకు పోయి వచ్చిండు, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి తీసేసిరా? ఎంత విచిత్రం! కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి,
వ్యక్తిగత ఆలోచనతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. కొండా సుష్మిత ఆమె వ్యక్తిగతంగా ఆమె మాట్లాడితే కొండా సురేఖకి ఏం అవసరం, కొండా సురేఖకి ఏం సంబంధం? ఇప్పుడు ఇంకోటి, కొండా సుష్మిత అసలు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు, ఆమె పార్టీతో సంబంధం లేదు. అది ఆ పార్టీలో లేదనే విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మరి తొలగించడం ఎందుకు? ఒక పెద్ద కుట్ర. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తే, చిన్నారెడ్డి పదవి తీసేస్తే నన్ను చూసి భయపడతారు, నా జోలికి ఎవరు రారు, నా మీద ఎవరు తిట్టరు, నా మీద ఎవరు సీరియస్ గారు, నా మీద ప్రెస్ మీట్ పెట్టరు, నా పైన ఆరోపణలు చేయరు, నా పైన అబద్ధాలు వేయరు, నన్ను చూస్తే భయపడతారు. రేవంత్ రెడ్డి జోలికి పోతే పదవులు పోతాయి, రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే పదవులు ఊడిపోతాయి, రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ అవుతామని చెప్పి అవతల వాళ్ళకి భయం కలుగుతుంది. అందుకు రేవంత్ రెడ్డి హైకమాండ్ తోటి ఇప్పుడు మాట్లాడి కొండా సురేఖ మంత్రి పదవిని తొలగించే ఆలోచనలో ఉన్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డి ప్లానే. నిన్న రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉండి రేవంత్ రెడ్డి ఏదో భయపడ్డాడు, రేవంత్ రెడ్డి ఏదో వణికిపోయిండు, ఇదంతా ఉత్తదే. రేవంత్ రెడ్డి వెనకాల నుండి ఏం చేయాలో అదంతా చేస్తున్నాడు కొండా సురేఖను తీపియడానికి, కొండా సురేఖ మంత్రి పదవి నుండి తొలగించడానికి రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పడం, నేను ముఖ్యమంత్రి పదవి కన్నా రాజీనామా చేస్తా కొండా సురేఖ ఉంటే, ఎట్టి పరిశ్రమని తీసేయాలి రేవంత్ రెడ్డి ప్లాన్. మల్లు రవితోటి ఏం చెప్పానో రేవంత్ రెడ్డి అవన్నీ చెప్పించేసిండు. అలా హైకమాండ్కి రిపోర్ట్ కూడా పోయింది, మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ కూడా పంపిస్తున్నారు. ఒకసారి చూడండి వార్త. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ సిద్ధమైనట్లు సమాచారం. కొండా సురేఖ చిన్నారెడ్డిల అంశంపై ఇవాళ పిసిసికి హైకమాండ్కు నివేదిక సమర్పించనున్న క్రమశిక్షణ కమిటీ. ఇగో వీళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. చర్యలు తీసుకోకుంటే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ క్రమశిక్షణ కమిటీ చెప్తున్నట. ఒకవేళ వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే వేరే వాళ్ళు కూడా గిట్లనే మాట్లాడతారు, వేరే వాళ్ళు కూడా గిట్లనే ప్రవర్తిస్తారు, కాబట్టి వీళ్ళని తీసేస్తే వేరే వాళ్ళు సెట్ అవుతారని చెప్పి ఇప్పుడు కొండా సురేఖను తీసేస్తారట, కొండా సురేఖను తొలగిస్తారట. కొండా సురేఖ ఆల్రెడీ ఆమె ఏఐసిసి లీడర్లతో మాట్లాడుకున్నది, హైకమాండ్ పోయింది, హైకమాండ్తో మాట్లాడింది. బెంగళూరుకు పోయి మల్లికార్జున ఖర్గేతో 40 నిమిషాల పాటు కొండా సురేఖ డిస్కస్ చేసింది. ఆమె బాధ అంతా చెప్పుకున్నది. రేవంత్ రెడ్డి ఏ విధంగా కుట్రలు చేస్తున్నాడు, కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించడానికి రేవంత్ రెడ్డి ఎన్ని ప్లానింగ్స్ చేస్తున్నాడు, ఏం కథ అనేది కొండా సురేఖ చెప్పొచ్చింది. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయినాయి. రాత్రికి రాత్రి కొండా సురేఖ శాఖలో ఉన్న అధికారులను మార్చేసిరు. కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించాలని డిసిషన్ కూడా తీసుకున్నారట రాత్రే. క్రమశిక్షణ కమిటీ కూడా రాత్రికి రాత్రి రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ఇప్పుడు ఏఐసిసికి హైకమాండ్కి పంపించబోతున్నారు. రాత్రికి రాత్రి క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ తయారు చేసి రాత్రికి రాత్రే హైకమాండ్ పంపిస్తారు. అంటే ఎంత పెద్ద కథ అంటే రేవంత్ రెడ్డి ఈగోకి తీసుకున్నాడు. కొండా సుష్మిత నన్ను పట్టుకొని తిడుతుందా, కొండా సుష్మిత రేవంత్ రెడ్డి నీ కండ్లు నెత్తికెక్కినాయి అని చెప్పి మాట్లాడుతుందా? కొండా సుష్మిత మాట్లాడింది అంటే కొండా సురేఖకు శిక్ష పడాలి. కొండా సురేఖ వాళ్ళ బిడ్డ కాబట్టి కొండా సురేఖను తీసేద్దాం మంత్రివర్గం నుండి. ఎందుకంటే సుష్మిత ఎట్లాగో కాంగ్రెస్ పార్టీలో లేదు, ఆమె పైన ఏమి యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మదర్ పైన యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది కదా అని ఇప్పుడు కొండా సురేఖను తొలగించడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసింది. ఇది ఓపెన్ రియాలిటీ, మీరు అవునన్నా కాదన్నా కూడా. ఇంకా తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నటువంటి మాటలు విన్న తర్వాత ఇక నేను ఆశ్చర్యపోయినా. ఇక మన మహేష్ అన్న అంటున్నాడు, పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, హద్దులు దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి అందరూ మంత్రులు ఇది వర్తిస్తుంది, నాతో పాటు రేవంత్ రెడ్డికి మంత్రులకు కూడా వర్తిస్తుంది అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నాడు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నటువంటి మాట నాకు చాలా విచిత్రం అనిపించింది. మొత్తం కాంగ్రెస్ పార్టీలో లైన్ దాటింది, హద్దులు దాటింది రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయండి చూద్దాం ముఖ్యమంత్రి పదవి నుండి. 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి జనాలను నమ్మించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి జనాలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇలా మహిళలకు 2500 లేవు, మహిళలకు స్కూటీలు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, మహిళలకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు లేదు, 200 యూనిట్ల కరెంట్ చక్కగా వస్తలేదు, తులం బంగారం లేదు, మహిళలను కోటీశ్వరులను చేస్తాడు, 0 వడ్డీ రుణాలు కూడా చక్కగా వస్తలేవు, మహిళలకు బతుకమ్మ చీరలు వస్తలేవు. ఎన్ని డైలాగులు చెప్పిండు అన్న, భారీ డైలాగులు చెప్పిండు రేవంత్ అన్న. ఇవాళ రియాలిటీ ఏంది, గ్రౌండ్ రియాలిటీ? ఎన్ని నియోజకవర్గాలలో ఎంతమంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం నియోజకవర్గం కోసం బడ్జెట్ కేటాయించిన రేవంత్ రెడ్డి చెప్పండి. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కేటాయించిన బడ్జెట్ ఎంత? 3.5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేసింది కదా. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టిండు, ఏం కథ అనేది ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి చూద్దాం అసెంబ్లీలో.
మొత్తం తప్పులే రేవంత్ రెడ్డి చేసింది. ఇంకా రేవంత్ రెడ్డి ఏమో నేనే గొప్ప, మీతో అందరు దమ్మి. రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పుడు అన్ని మంత్రులకు సంబంధించిన శాఖలు రేవంత్ రెడ్డి చూసుకున్నాడు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలో రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. మరి వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పాలనే ఆలోచన లేదు. ఇరిగేషన్ శాఖ ఏ ప్రాజెక్ట్ ఎక్కడ రావాలి, ఏ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయాలి. హైదరాబాద్ ప్రాజెక్టు కడితే మంచినీటి కోసం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు. గద్దర్ అవార్డులు ఇస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖకు సంబంధించిన మంత్రికి తెలియదు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పట్టించుకోడు. అన్ని మంత్రి పదవులు రేవంత్ రెడ్డి చూసుకుంటున్నప్పుడు ఇక మంత్రులు ఎందుకు? మంత్రులు నీచి పక్కన పడైతే అయిపోతుంది కదా. అన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. పార్టీ లైన్స్, ప్రభుత్వాన్ని ఖతం చేసేదే రేవంత్ రెడ్డి. అది మీకు అర్థమైతలేదు. ఇలా మీరు కొండా సురేఖను పట్టుకొని కొండా సురేఖను తొలగిస్తే, కొండా సురేఖను తీసేస్తే మొత్తం ప్రభుత్వం సెట్ అవుతుంది అంటున్నారు కదా. అట్లంటే చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయండి. మంత్రుల వల్ల చాలామంది వల్ల ఇబ్బంది అవుతుంది, వాళ్ళని కూడా తొలగించండి. ఏ మంత్రి చక్కగా పనిచేస్తుండో చెప్పండి ఒకసారి. ఓ 2-3 మంత్రుల పేర్లు చెప్పండి. ఈ మంత్రి చక్కగా పనిచేస్తుండు, ఈ మంత్రి పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఒక 2-3 పేర్లు చెప్పురి. ఏ మంత్రి ఉన్నాడు చక్కగా? ముఖ్యమంత్రి చక్కగా లేడు, ఇక మంత్రులు ఏం చక్కగా ఉంటారు? కొండా సురేఖను తీసేస్తా అంతే. ఇప్పుడు వీళ్ళ ప్లాన్. రాత్రికి రాత్రి అన్ని డిసిషన్స్ తీసుకున్నారు. నిన్న రాత్రి డిసిషన్స్ తీసుకున్నారు. కొండా సురేఖను తీసేయాలా, కాంగ్రెస్ అధిష్టానానికి ఎట్టి పరిస్థితులలో నివేదిక పంపండి, హైకమాండ్కి మీరు ఒక రిపోర్ట్ పంపండి, కొండా సురేఖను తొలగించమని. ఇంతమంది ఎమ్మెల్యేలు కొండా సురేఖను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు, మంత్రులు డిమాండ్ చేస్తున్నారు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. సో ఎక్కువ మెజారిటీ కొండా సురేఖను తొలగించాలనే డిమాండ్ ఉంది కాబట్టి ఆమె తీసేస్తాం, సింపుల్. ఇప్పుడు జరుగుతుంది ఇదే. సో మ్యాక్సిమం కొండా సురేఖ మంత్రి పదవి పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఒకవేళ కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేస్తే కొండా సురేఖ చూసుకుంటుండేటటువంటి వ్యక్తి కాదు. ఆమెకు తెలుసు ఏం చేయాలనో. ఆమెకు తెలియదా రాజకీయాలు ఎట్లా చేయాలో? ఆమెకు తెలుసు రాజకీయాలను ఎట్లా నడపాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడరు. కొండా సురేఖ ఆమె గతంలోనే మంత్రి పదవి అనుభవించినటువంటి వ్యక్తి. ఆమెకు తెలియదా ఎట్లా చేయాలి ఏం కథ అనేది? కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుట్రతో కొండా సురేఖను తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏం లేదన్న ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలన్నా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాల చర్చలు వినబడుతున్నాయి. సో ఈ చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి తన పదవిని తను కాపాడుకోవాలి. మిగతా వాళ్ళు తన ముఖ్యమంత్రి పదవి పైన కన్నేయొద్దు. మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డిని చూసి భయపడాలి. కొండా సురేఖను తీసేస్తే మిగతా మంత్రులు భయపడతారు. అరే రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే ఆయన తీసేస్తున్నాడు మంత్రి పదవులు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి హైకమాండ్తో చెప్పి తీపిస్తున్నాడు అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో ఇదే ప్లాన్. ఇప్పటిదాకా నేను ఇంకో వీడియో చూసిన, ఆది సీనన్న అనుకుంటా వీడియో. సీనన్న చెప్తా ఉన్నాడు, ఆది శ్రీనివాస్ అన్న వేములవాడ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి బలం కేవలం 17 మంది 18 మంది అని అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి వెనకాల 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 65 మంది ఎమ్మెల్యేలు మొత్తం రేవంత్ రెడ్డి వెనకాలనే ఉంటారు. మీకు చెప్పింది ఎవరు అని చెప్పి ఆది సీనన్న చెప్తున్నాడు. మరి 42 మంది ఎమ్మెల్యేలకు వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసి కొండా సురేఖను తిట్టురు, రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడరు అని చెప్పి వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసి చెప్తే కూడా అంటే 10-20 మంది ఎమ్మెల్యేలు కూడా చక్కగా రాలేదు కదా. 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చారు. దాంట్లో అందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడలే. రేవంత్ రెడ్డి బలం గదే 20 మంది. మీరు 60 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు అంటే అందరూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి రెడీ లేరు కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం చాలా మందికి నచ్చట్లేదు. ఓపెన్ రియాలిటీ, ఓపెన్ ఫ్యాక్ట్. మ్యాక్సిమం కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించబోతున్నారు. క్లియర్ అయిపోయింది. ఆల్రెడీ నిన్న రాత్రికి రాత్రి డిసిషన్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేసిండు, క్రమశిక్షణ కమిటీతో రేవంత్ రెడ్డి మొత్తం చేపిస్తున్నాడు. సో రేవంత్ రెడ్డి హైకమాండ్ కూడా నివేదిక పంపించమని చెప్పినట్ట. ఆల్రెడీ హైకమాండ్కి ఏఐసిసి పెద్దలకు పోవాల్సిన రిపోర్ట్ మొత్తం పోయింది. సో ఇక్కడ చాలామంది కొండా సురేఖను తొలగించమని చెప్పి రిపోర్టు ఇచ్చిరట, వాళ్ళందరూ చెప్పిరట. సో కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించబోతున్నారు. ఓపెన్ రియాలిటీ. చూద్దాం ఏం జరగబోతా ఉందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.